హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. మీరు ఈ కింద వీడియో చూడండి. గీతూ రాయలు ఈమె బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అంతకంటే వేరేమి చెప్పుకోదగ్గ సెలబ్రిటీ కాదు. ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్తారో సెలబ్రిటీస్ నుంచి, విఐపీస్ నుంచి, సామాన్య భక్తుల నుంచి అందరూ దేవుడికి భక్తులే. ప్రతి ఒక్కడు భక్తుడే వెంకటేశ్వర స్వామికి. అదేవిధంగా వెళ్ళాలి. మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఒక టూరిజం స్పాట్ లాగా, పిక్నిక్ స్పాట్ లాగా వెళ్ళకూడదు. మీరు అవి కావాలంటే చాలా ప్లేసులు ఉన్నాయి. మీకు కేరళలో చాలా స్పాట్స్ ఉన్నాయి వెళ్ళాలంటే, కర్ణాటకలో చాలా స్పాట్స్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా చాలా స్పాట్స్ ఉన్నాయి, అరకు అటు వెళ్తే వైజాగ్లో. సో మీరు ఎంతసేపటికి ట్రెక్కింగ్ అవి అలవాటైపోయి తిరుమల కొండను కూడా అదేవిధంగా భావిస్తే క్షమించిన నేరం అది. ఒక సెలబ్రిటీ అన్నాక జీవితంలో కొంత డిసిప్లిన్ ఉండాలి. నేను ఇప్పుడు ఈ షూట్ చేస్తే, ఈ రీలు ఈ వీడియోకి షూట్ చేస్తే, అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది, నన్ను ఫాలో అయ్యే ఈ 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది ఏమనుకుంటారు, ఇది కరెక్టా కాదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు వాళ్ళని. 10 సార్లు ఆలోచిస్తాను నేనైతే. నేను చాలా చిన్న సెలబ్రిటీ, చాలా చిన్న యూట్యూబరు. నేను ఇంత ఆలోచిస్తున్నప్పుడు మీరు ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు, 3-4 లక్షల మంది ఎలా చేస్తారు ఇలాంటి? దేవుడి ముందల వెళ్ళి కుప్పిగంతులు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, పుష్కరణి దగ్గర మాడా వీధుల్లో దేవాలయం దేవుడి ముందల ఎందుకు ఈ ఆటలు? మీలాంటి వాళ్ళు వెళ్ళకపోతే బెటర్. తిరుమలకి వెళ్ళి ఆ పవిత్రతని పాడు చేసే కంటే ఇంట్లో ఉండి పూజ చేసుకోవడం బెటర్ దేవుడి ఫోటో ముందర. ఏ సందేశం ఇస్తున్నారు మీరు సమాజానికి? ఇలా చేసి టీటీడీ బోర్డు ఇవాళ మేము చర్యలు తీసుకుంటామనంటే ఒక బీద పలుకుతో ఆ వీడియో చేయటం వల్ల మీ అందరూ హ్యాపీయా? నా మీద చర్యలు తీసుకుంటారంట. జీవితం చాలా చిన్నది, ఇంకా ఒకటి 2 రవ్వ మిగిలింది జీవితం, ఇది కూడా మునిగిపోద్ది. ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకుంటే అందరూ హ్యాపీగా ఉండండి. మీరు చేసిన పెద్ద ఘనకార్యం, దానికి అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలా, మేమే చర్యలు తీసుకుని హ్యాపీ ఫీల్ అవ్వాలా. ఎవరికేం అవసరం? మీరు చేసే పని మీరు బాధ్యతగా చేస్తే ఎవడేం మాట్లాడు. బయట సొసైటీలో నిబద్ధతగా ఉండాలి. ఎవరు మీ గురించి మాట్లాడరు, మీ పని మీరు చేసుకోవచ్చు. ఇంత అతిగా మనం దేవుడితోనే ఆటలాడుకుందాం అంటే చాలా తప్పు. తిరుమలకి వెళ్ళటమే చాలా కష్టం. అవకాశం దొరికింది అంటే ఆ అదృష్టం మీకు దేవుడిచ్చాడు, మనకి కాపాడుకోవాలి. అంతేగాని ఈ విధంగా చేసి రీల్స్ చేయడానికి వెళ్ళి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఓం నమో వెంకటేశయ్య.